నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఉషా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నా పేరు చెప్పేశాను కదా. అవునండి, ఇవాళ ఉదయం ఇది శనివారం తీస్తున్న వ్లాగు. ఈ శనివారం రోజున నా పనులైతే విస్తర ముగ్గుతోటి స్టార్ట్ అయినాయి. శనివారం కంపల్సరిగా విస్తర ముగ్గు వేయాలట. నా చిన్నప్పటి నుంచి అమ్మ నాయనమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకని ప్రతి శనివారం ఈ విస్తర ముగ్గే నేను వేస్తాను. వీటిల్లో ఎన్ని రకాలు వేస్తున్నారు చాలామంది. మనకు అన్ని రకాలు రాకపోయినా నాకు వచ్చినవి ఏదో 2-3 రకాల్లో ఇది కూడా ఒకటి. ఇంతకీ మా విస్తర ముగ్గు ఎలా ఉందో మరి కామెంట్ చేస్తారు కదూ. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నాకు ఎవరైనా కామెంట్ చేస్తే బాగుండు, హ్యాపీగా ఫీల్ అవుతానికి. ఇప్పుడైతే ఉదయాన్నే పనులు స్టార్ట్ చేశానా. ముందుగా లేవగానే కాసిని నీళ్లు పెట్టి మొహం కడుక్కొని కిందకు వచ్చి వాకిలి చిమ్మి ముగ్గు అయితే పెట్టేశాను. ఇప్పటికే అందరూ ముగ్గు పెట్టేశారు అనుకోకండి, ఎందుకంటే మనకన్నా ఇంకా వెనక ముగ్గు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం కాస్త బెస్ట్ అందరితో పోల్చుకుంటే. సరే ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రంగా తుడిచానండి. అంటే పిల్లలు నిద్రపోతున్నారు ఒక గదిలో. మనకున్నదే 2 గదులు, ఒకటి వంటగది, ఇంకొకటి కొంచెం పెద్ద గది. అదేనండి బెడ్రూమ్ అని అనుకోవచ్చులేండి. కాకపోతే మేము మంచం అట్లా ఏమీ వేయలేదు. మంచం కింద గదిలో ఉంది. అందరము కిందే పడుకుంటాం. అంటే పక్క గదిలో కిందే పక్క వేసుకుని పడుకుంటారన్నమాట మేమందరం. అయితే పిల్లలు ఇంకా లేవలేదు. ఆ గదిని అంతే ఉంచేసి బయట వరండా అంతా క్లీన్ చేశాను. మెట్లు ఉడుచుకున్నాను. వంటగది కూడా క్లీన్ చేసి ఆ తర్వాత నేను బ్రష్ చేసుకొని స్నానం చేసుకున్నాను. నిన్న పొంగల్ పెట్టాను కాబట్టి ఇప్పుడైతే ఏం కాయలేమి ఇంట్లో లేవండి. అందుకనే బెల్లమైనా పెట్టొచ్చట. ఎందుకంటే వినాయకుడికి బెల్లం అంటే చాలా ఇష్టమంట. మన ఇంట్లో ఏదున్నా కానీ దేవునికి అసలు ఏమి పెట్టకుండా పూజ చేయడం కంటే ఏదో ఒకటి పెట్టడమే కరెక్ట్ కదా. అందుకని ఇంట్లో బెల్లం ఉంది కాబట్టి ఇవాళకి ప్రసాదానికి బెల్లమే పెట్టేద్దాం అనుకుంటున్నాను. నిన్న పూజ చేశాను కదా, ఆ ప్రమిదలు అవన్నీ ఉన్నాయి. అవి నూనెగా ఉన్నాయి కదా, కొంచెం సబ్బేసుకుని తోమి ఇప్పుడైతే వాటికి బొట్లు పెడుతున్నాను. వాటికి బొట్లు పెట్టిన తర్వాత నేను కూడా కాళ్ళకు పసుపు రాసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మా పిల్ల చేసిన పనికి నాకు భలే కోపం వస్తుందండి. మంచినీళ్ళు సరిపోవడం లేదు. ఎందుకంటే బాత్రూంలో నీళ్లు పోసేదానికి మా ఇంట్లో బకెట్లు చాలా ఉన్నాయి. కానీ మా డాలీ బిందె తీసుకెళ్ళడానికి ట్రై చేసింది. ఎందుకు త్వరగా అయిపోయిద్దనట. ఎందుకు అలా చేసావమంటే ఎక్కడ నింది బిందె పగలగొట్టేసిందండి. పెద్ద బిందె అది. ఇప్పుడు బిందె పగిలినందుకు కాదు నా బాధ, మంచినీళ్ళు సరిపోవడం లేదు. కుండ బిందె రెండింటికే కదా మనం పడతాం రోజు. కుండ అయితే ఒక్క కుండ సరిపోదు. నాకు సాయంత్రం పిండ్లు అవి కలపడానికి కూడా మంచినీళ్ళు కావాలి కదా. ఇప్పుడు ఆ పిల్ల చేసిన పనికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. బిందె పగిలిపోయింది. ఎంత పెద్ద బిందె పగిలితే నాకైతే ప్రాణం విలువెల్లాడుతుంది. ఎంత మనం దానికి అతికిచ్చి అట్లా చేసినా పగిలిన బిందె పగిలినట్టే కదా. ఏం చేయాలి, ఇంకా పిల్లని కొట్టినా బింది రాదు, తిట్టినా బింది రాదు. సరేలేండి, బింది విషయం కూడా మాకు చెప్పాలి అవసరం అంటే ఏదోలేండి. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీతోనే కదా షేర్ చేస్తున్నాను. మరి ఈ విషయం చెప్తే తప్పేముంది, అందుకనే చెప్పాను. మీరేమీ అనుకోకండి. ఇప్పుడైతే పసుపు పెట్టేసుకున్నాను కదా, కాళ్ళు భలే పాసినాయి అండి. అదే నీళ్ళల్లో అంట్లు గింట్లు తోమి చాలా పని అవుతుంది కదా మనకి ఈ మధ్య. అందుకని పసుపు రాసుకుంటూ అలాగే వేళ్ళ మధ్యన కూడా పసుపు పెట్టేశాను. పసుపు అంటే యాంటీబయాటిక్ అంటారు కదా, కాళ్ళు పాసిన వాటికంతా బాగా తగ్గుతుంది. అందుకనే శుభ్రంగా అప్లై చేస్తాను మంచిగా. ఇవాళైతే ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయినాయి. కూరగాయలు మా వారు తీసుకురాలేదండి ఇవాళ. ఎందుకంటే ఆయన డే అండ్ నైట్ డ్యూటీ చేసి 2 పూట్ల రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలంటే బాగా విసుక్కున్నారు. ఫోన్ చేస్తే నేను తీసుకురాలేను, నువ్వు తెచ్చుకోపో అని చెప్పి ఆయన చెప్పాడు. సరే ప్రతిరోజు ఆయనే తీసుకొస్తున్నాడు కదా, ఒక్కరోజు తెచ్చుకోపో అంటే తప్పేముందిలే, మనమే తెచ్చుకుందాము. అంతా వీలైతే ఆయనే తెస్తారు కదా, వీలు కాకనే కదా నువ్వే తెచ్చుకోమని చెప్పాడు అని నేనే అనుకొని ఇంకా నేను పూజ అంతా అయిపోయిన తర్వాత రైతు మార్కెట్కి వెళ్ళొచ్చానండి. అక్కడ బొప్పాస్కాయ మనకి తెలిసిన ఒక పెద్దనాన్న, ఆయన నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కడ కనిపించినా ఏంటమ్మా బాగున్నావా, తీసుకో ఏం కావాలి తీసుకో అని చెప్పి ఆయన భలే స్వతంత్రంగా పలకరిస్తాడు.
ఆయన కనిపించాడు. అక్కడ ఇంటింటికి తిరిగి అమ్ముతుంటేనట బేరాలు ఆడుతున్నారంట. మన ఇళ్ళమ్మట తిరుగుతుంటే బొప్పాసికాయలు అమ్ముతా, కండ్లు అమ్ముతాడు ఆయన. అదేనండి స్వీట్ కార్న్ కండ్లు, అవన్నీ అమ్ముతాడు ఆయన. ఇంటింటికి తిరిగి బజార్లమ్మట తిరిగి అమ్ముతుంటే తాపకు రేట్ అడిగి విసిగిస్తున్నారట అందరూ. నేను ఇప్పుడు ఇళ్ళమ్మట తిరగట్లేదుమా, ఇక్కడే పెట్టేశానని చెప్పి రైతు మార్కెట్ ముందు బండి పెట్టుకొని ఆయన బొప్పాసికాయలు అమ్ముతున్నాడు. రామా తీసుకో అంటే, ఉండు బదనాన్న నేను కూరగాయలు తీసుకుని వచ్చి తీసుకుంటానని చెప్పాను. ఇంకా బయటికి రాగానే నా దగ్గర మిగిలినయే 80 రూపాయలు మిగిలినాయి. మనం కూరగాయలు తీసుకోగా అందులో ఒక 10 రూపాయలు ఆటోకి ఉంచి 70 రూపీస్ ఇచ్చాను. బదనాన్న ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు పర్వాలేదు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పాను. ఏం పర్లేదు అని చెప్పి బొప్పకాయ ఒకటి ఇచ్చాడు. అంటే ఈ వీడియోలో నేను తీయలేకపోయాను, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా పెద్దగా అనమాట. టేస్ట్ విషయానికి వస్తే నేను రేపటి వీడియోలో చెప్తాను, దాన్ని కట్ చేసి తినేటప్పుడు. సరేనండి, ఇవాళైతే నా పూజ ఇలా జరిగింది. ప్రసాదంకి కొబ్బరికాయలు ఆయన వస్తాడేమో, కొబ్బరికాయన కొట్టుకుందామని చెప్పి నేను చూశాను, రాలేదండి. ఇంకా శనివారం ఇల్లు నీట్గా పెట్టుకున్నాం కదా, మనకి నెలలో కుదిరేదే కొన్ని రోజులు. ఆ కుదిరిన రోజులు కూడా ఎందుకు వదిలేసుకోవాలి పూజ చేయకుండా అని చెప్పి కొంచెం లేట్ అయినా పిల్లలకి అన్నీ చేసి పెట్టిన తర్వాత ప్రశాంతంగా నిదానంగా పూజ చేసుకున్నాను, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఇప్పుడైతే పూజ, నిన్న మనం శుక్రవారం తీసుకున్న పూలల్లో కొన్ని మిగిలినవి, అవి నేను కవర్లో ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ పూలే ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా దేవుడికి పెట్టాను అనమాట. నిన్న పెట్టిన పూలు తీసేసి ఇవాళ ఫ్రిడ్జ్లో ఉంచిన పూలు తీసుకొని కొన్ని అయితే పెట్టాను. నిన్నైతే బాగా మెండుగా పెట్టాను, ఇవాళ కొన్ని తక్కువే ఉన్నాయి. ఏమీ అనుకోబాకండి, ఎందుకంటే ఇవాళ పూలు అమ్మేవాడు రాలేదు, ఆవిడ రాలేదు, అందుకని నేను కొన్ని పూలే ఉంటే అవే పెట్టేశాను. ఇవాళైతే చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. కూరగాయలతో పాటు చుక్కకూర కూడా తీసుకొచ్చాలండి. ఇవాళ మా స్వాతి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇంకా అన్నము తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా వంట అవ్వలేదు, టిఫిన్ మాత్రమే చేసింది. పిల్లలకి పాలవి కలిపి ఇచ్చేసాలండి, తలా కొంచెం తాగేశారు. ఇంక తర్వాత లాస్ట్కి మర్చిపోయా, ఇవాళ 2వ శనివారం కదా, స్వాతికి కాలేజ్ ఉంది, యశ్వంత్కి డాల్కి స్కూల్ లేదు, వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు. నాకు వీడియో తీయటానికి కూడా వాళ్ళు కొంచెం ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వీడియో తీయగలిగారు, లేకపోతే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవాలంటే బాగా కష్టంగా ఉండేది. వాళ్ళు ఉన్నారు కాబట్టి కాస్త హెల్ప్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇంతకుముందు టిఫిన్ దగ్గర ఉదయాన్నే పొట్లాలు కడతానికి వెళ్ళానండి అని చెప్పాను కదా, ఆ అక్క దగ్గర టిఫిన్ తెచ్చుకున్నాం మేము ముగ్గురికి. వాళ్ళిద్దరికి స్వాతి ముందే ఇడ్లీ తినేసి వెళ్ళిపోయింది పొద్దున్నే, డాలీకి యశ్వంత్కి నాకు నేను వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. మనం అక్కడ వర్క్ చేసాం కదా, ఆ అభిమానం ఆవిడకి ఎప్పుడూ ఉంటుందిలేండి. ఇదిగోండి మా పూజ అయితే ఇవాళ ఇలా కంప్లీట్ అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా చిన్న విస్తర ముగ్గు అయితే వేసి ఫినిషింగ్ అయితే ఇలా అయితే ఇచ్చేసాను. ఇంతకీ మా తులసమ్మ మీకు నచ్చిందో లేదో, లేకపోతే నచ్చలేదో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో, మీకు ఏ విషయమైనా నాకు కామెంట్ చేస్తారు కదూ. ఈ విషయం మీద అభిమానం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీ ఊరు పేరు, మీరు ఎక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారో అది కూడా కామెంట్ చేస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా పనులన్నీ అయిపోయినాయండి, ఉదయం పనులు. ఇంకా మా అబ్బాయి నేను మా డాలీ టిఫిన్ చేయడానికి కూర్చున్నాము. టిఫిన్ తీసుకొచ్చాలండి ఇప్పుడే, అట్టయితే తీసుకొచ్చాను, ఇంకొక ఇడ్లీ కూడా. మేము తినేసి ఇంకా నా సాయంత్రం టిఫిన్ పనులు స్టార్ట్ చేయాలి. ఇప్పటిదాకా కొంత పని, ఇప్పటి నుంచి ఇంకా చాలా పని. అవన్నీ చేసుకుంటూ మధ్యలో చిన్న వీడియో మిమ్మల్ని పలకరిస్తున్నాను. మరి లైక్ ఇవ్వండి.